హలో అందరికి అమ్మవారి ఆశీస్సులతో మా హస్బెండ్ బర్త్డే అనేది చాలా బాగా జరిగింది. లాస్ట్ ఇయర్ ఈ టైం కి మా రెండు ఫ్యామిలీస్ కూడా చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నాయి. కానీ ఈ ఇయర్ మాత్రం చాలా హ్యాపీగా జరిగింది. ఆషాఢ మాసం అని చెప్పేసి అమ్మవారికి పెట్టుకున్నాం అనమాట. సో ముందు రోజు నైటే హైదరాబాద్ నుంచి కరీంనగర్ కి వచ్చాము. అండ్ మార్నింగ్ అన్ని ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసి అమ్మవారికి పెట్టుకొని అండ్ మేము కూడా తినేసాం అనమాట. అన్ని కూడా చాలా బాగా కుదిరినాయి. ఇవి వచ్చేసి ఓమ రొట్టెలు అనమాట. నేను మా పెద్ద ఆడపడిచి ఇద్దరం కలిసి చేసాము. చాలా బాగా వచ్చినాయి. అండ్ బర్త్డే బాయ్ వచ్చేసి రెడీ అయిపోయారు. ఫుల్ గా తినేసి ఒక మంచి స్లీప్ వేసిన తర్వాత ఈవినింగ్ డ్యామ్ కి వెళ్దామని రెడీ అయ్యామన్నమాట. హస్బెండ్ బర్త్డే అయినా మన బర్త్డే లాగా రెడీ అవ్వాలి. అందుకే నేను కూడా కొత్త డ్రెస్ వేసుకున్నాను అనమాట. ఈ చెప్పులు 180 రూపీస్ పెట్టుకున్నా కూడా ప్రతి అవుట్ ఫిట్ మీదకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతున్నాయి. సండే అవడం వల్ల జనాలు కొంచెం ఎక్కువగా ఉన్నా కూడా చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది డ్యామ్ చూస్తూ ఉంటే. అలా కొంచెం టైం స్పెండ్ చేసి ఇంటికి వెళ్ళి కేక్ కట్ చేసాం అనమాట. ఇది ఎక్కడ డ్యామో తెలిసే ఉంటుంది కదా, కరీంనగర్ డ్యామ్ అనమాట. ఎవరైనా కరీంనగర్ వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను మా చిన్నాడు పడుచు కలిసి కేక్ తీసుకురావడానికి వెళ్ళాము. మా హస్బెండ్ కి ఏం చెప్పకుండా వచ్చాము. బట్ స్టిల్ తనకు అర్థమైపోయింది. కొంతమందికి ఎంత సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకున్నా వాళ్ళు సర్ప్రైజ్ అవ్వరు. సో దానికి మనం ఏం చేయలేము. సో ఈ ఇయర్ అయితే మా హస్బెండ్ బర్త్డే ఇలా ఫ్యామిలీ మెంబర్స్ తో చాలా హ్యాపీగా గడిచింది. అండ్ యా, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టాటా బాయ్.